Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. మనం ఈరోజు కనుక ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, నిన్న కొడంగల్ నియోజకవర్గంలోని పంచాయతీ పాలక వర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే ఆ సమ్మేళనంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం ప్రతిపక్ష నేతైనటువంటి కేసీఆర్ పైన విరుచుకుపడ్డాడు. అయితే మొన్న రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్లు జరిగాయి. సర్పంచ్ ఎలక్షన్లు జరిగిన తర్వాత వాళ్ళకు ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఎవరైతే నూతన పాలక వర్గం ఉందో ఆ పాలక వర్గాలను కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం నిన్న ఒక ఆత్మీయ సమావేశం పెట్టి అందులో సర్పంచ్లను అదేవిధంగా పాలకవర్గ సభ్యులను సీఎం చేతుల మీదుగా మాత్రం సన్మానించడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మాత్రం ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగాడు. అసలు అతను ఏం మాట్లాడాడో మీకు ఒకసారి వినిపిస్తాను. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ. కొడంగల్ గడ్డ మీద నుంచి ఇదే నా సవాల్, ఇదే నా శపథం. బీఆర్ఎస్ కల్వకుంట్ల చరిత్ర గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెసే. పెద్ద పంచాయతీలకు 10 లక్షలు, చిన్న జీపీలకు 5 లక్షలు ఇస్తా. అన్ని ప్రభుత్వ బడుల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం. పంచాయతీ పాలక వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం వెల్లడించారు. అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గంలోని పంచాయతీ పాలక వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అతను ఏం మాట్లాడాడంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 3/2 మెజార్టీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 119 నియోజకవర్గాలు ఉంటే 80 సీట్లతో, 153 నియోజకవర్గాలు ఉంటే 100 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కాలపుట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఓ కళ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. రాష్ట్రానికి నీ తరపున ఒరిగేదేమీ లేదు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్సే అని రేవంత్ రెడ్డి మాత్రం నిన్న గట్టి స్వరంతో హెచ్చరించాడు. అయితే ఆత్మీయ సమావేశంలో మాత్రం నిన్న సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ పైన నిప్పులు చెరిగాడు. నేను అధికారంలో ఉన్నంతసేపు కూడా నిన్ను మాత్రం రాజకీయంలోకి రానియ్యా. నీ భవిష్యత్తు అంధకారమే. మీరు చేసిన 10 సంవత్సరాల కాలంలో ఇటు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఒరిగింది లేదని కూడా అతను గట్టి స్వరంతో హెచ్చరించాడు. ఇంకా అతను చాలా బాగా మాట్లాడాడు నిన్న. వాస్తవంగా నిన్న ఏం మాట్లాడాడంటే, నన్ను గెలక్కు, అన్ని చూసా, నా తోలు తీస్తానని అంటావా? షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు. ఆయన రోజు మేకలు కోసి మండి నడుపుతుంటాడు. కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు, తోలు తీస్తాడు. ఆయనకు నౌకరు ఇవ్వమని చెప్పినా అని, నౌకరు అయ్యాక ఇంటికి పోయేటప్పుడు దావత్ ఉచితంగా ఇంత బోటి, కాళ్ళు, తలకాయ పెట్టు పాపం, సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడని సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నిన్న కేసీఆర్ను తీవ్రంగా వ్యాఖ్యానించాడు. సరే, అతను నిన్న ఒక సమావేశం పెట్టాడు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అతను విచ్చలవిడిగా అంటే కేసీఆర్ పైన ఆక్రోశంతో మాట్లాడాడు. సరే, అతను మాట్లాడాడు. కానీ పేపర్లు ఏం చేశారంటే, రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో అతను మాట్లాడిన ప్రతి మాట కూడా తూచా తప్పకుండా పేపర్లో మొత్తం కూడా పేపర్లో రాయడం జరిగింది. మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు. మస్తాను రోజు మటన్ కొట్టేవాడు. ఆయన అంతకుముందు చేసిన సీఎం, అంతకుముందు మాజీ సీఎం అటువంటి కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు, ఆయన పనిలో పెట్టుకోమని చెప్పిండట. ఎవరిని? మాజీ సీఎంను కేసీఆర్ను రేవంత్ రెడ్డి పనిలో పెట్టుకోమన్నాడు. ఆ తోలు తీస్తాని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే, మా తోలు తీసుడు కాదయ్యా, ఆ మటన్ కొట్టే మస్తాన్ ఖాళీగా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ తోలు, బోటి, తలకాయ ఏమైనా ఉంటే అవి సాపి ఆయన నీకు పైసలు ఇస్తాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా నీకు సాయంత్రం అయితే మీరు 2 పెగ్గులు వేసేటప్పుడు ఇంత బోటి కాలు తలకాయ ఇస్తాడని కూడా ఎవరు నిన్న మీటింగ్లో రేవంత్ రెడ్డి మాత్రం
ఆ, ఆక్రోశంగా మాట్లాడాడు. అయితే ఈ మాట్లాడిన ప్రతి మాటను కూడా రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో ఆ యొక్క ప్రతి మాటను కూడా పేపర్లు అతను ఏదైతే సంబోధించాడో ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా పొల్లు పోకుండా మాత్రం పేపర్లు అన్ని కూడా పేపర్లో లిఖించినాయి. ఇంకా అతను చాలా మాట్లాడాడు. ఏమన్నాడంటే ఇంకా మీరు రండి ముఖాముఖి చర్చిద్దాం. కేసీఆర్ నీ వయస్సు అనుభవానికి గౌరవిస్తా. ప్రతిపక్ష నాయకుడిగా మీకు హోదా ఉంది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేశాం. 29 నుంచి చర్చలు జరగనున్నాయి. ఆ రోజు మీరు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తాం. మీరు చెప్పినామని చర్చకు పెడతాం. ముఖాముఖి చర్చిద్దాం. వెనుక మాట్లాడి వెనుకురుకుడు కాదు. అభివృద్ధి, రైతు భరోసా, రుణమాఫీ, ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మాట్లాడదాం. లేకపోతే మీరు ఏం కోరుకుంటారో చెప్పండి. అప్పుల నీళ్ళ మీరు కట్టి కూలిన కాళేశ్వరమా, టెలిఫోన్ ట్యాపింగా, ఇంకా అభివృద్ధి మీదనా, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లపైన దేనిపైనైనా నేను సిద్ధం. మీరు మొహం చాటేసి ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్కు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని వారి ముందు పొంగనాలు కొట్టుడు కాదు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ అంటూ సభ పెడతాడట. మీరు ఎక్కడైనా పెట్టుకోండి, నేనేమన్నా వద్దానన్నా? ఎన్నికలు ముగిస్తున్నాయి, ఇంకా సందులకు రమ్మంటేలా చర్చ చేయడానికి సభ ఉంది. ప్రజలు అసెంబ్లీలో చర్చ చేయమని చెబుతుండ్రు. ఎవరే మాట్లాడతారో వారు వింటారు. ఆ తర్వాత విఘ్నులైన ప్రజలే తీర్మానం చేస్తారని కూడా నిన్న సభాముఖంగా మాత్రం ఇటు రేవంత్ రెడ్డి మాత్రం చాలా కేసీఆర్ను ఉద్దేశించి, కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఆ యొక్క పార్టీని ఉద్దేశించి మాత్రం నిన్న చాలా ఆవేశంగా, కోపంగా కూడా మాట్లాడారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల కాలం అవుతుంది. అసెంబ్లీ సమావేశం నిర్వహించినప్పటికీ కూడా ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఇప్పటికి కూడా ఆ యొక్క సమావేశాలకు హాజరు కాలేదు. ఏమైనా ఉంటే ఆ సమావేశాలకు హాజరై ఆ సమావేశంలో మీకు టైం ఇస్తాం, ఆ టైంలో మీరు మాట్లాడండి, దేని గురించి చర్చ పెడదామని మేము రెడీ అని కూడా రేవంత్ రెడ్డి మాత్రం ఇటు కేసీఆర్ కు సవాల్ విసిరాడు. కానీ ఈ సభకు రాకుండా ముఖం చాటేసి ఎక్కడో సందులలో బొందులలో మీటింగులు పెట్టి 10 మంది చెంచాగలను వేసుకొని ఏవో పొంగనాలు కొట్టుడు కాదు. అవసరమైతే నెల 29 నుంచి వెళ్ళి శాసనసభ సమావేశాలు పెడుతున్నా ఆ సమావేశానికి వచ్చి మీరు దేని మీద అయితే చర్చ పెడతారో, దేని మీద మీరు కళ్యాణ లక్ష్మి మీద పెట్టండి, ఫోన్ ట్యాపింగ్ మీద పెట్టండి, లేదంటే అభివృద్ధి మీద పెట్టండి, రుణమాఫీ, రైతు భరోసా, ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు, దేని మీదైనా మీరు దాని మీద సమావేశం, దాని మీద ఒక అభివృద్ధి పైన ఏదైనా మీరు మాట్లాడదామని చెప్తే మాత్రం దాని మీద మనం మాట్లాడుకుందాం. మీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తాం. ముందుగా మాత్రం మీరు ఈ యొక్క సమావేశాలకు వచ్చి దానిపై మాట్లాడని మాత్రం రేవంత్ రెడ్డి చాలా సెటర్లు వేశాడు. కేసీఆర్ ఉద్దేశించి తీవ్రంగా మాట్లాడాడు. ఇంకా అతను తీవ్ర పదజాలంతో కూడా మాట్లాడాడు. అయితే కేసీఆర్ తన ఫామ్ హౌస్ నే బందీఖానా చేసుకున్నాడు. ఆయన అరెస్టు చేసి చర్లపల్లి, చెంచల్గూడకు పంపించినా ఇదే అవుతుంది. ప్రభుత్వానికి తిండి బరువు. ఆయన మీద ఒక్క కేసు పెట్టలేదు. కేసీఆర్ నా మీద 181 కేసులు పెట్టి చెర్లపల్లి, చెంచల్గూడ జైల్లో బంధించాడు. నన్ను ఎన్నో రకాలుగా సతాయించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పేదల ఆస్తులను గుంజుకుండ్రు, కేసులు పెట్టి హింసించిండ్రు. నాకు ఈ బాధ్యత వచ్చాక ఆలోచన చేశా. బాధను దృష్టిలో పెట్టుకొని పగ సాధించే కార్యక్రమం పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించా. పైన దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ పాపాలన్నీ దేవుడు మిత్తితో తీరుస్తుండు. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన నడుము విరిగింది. అసెంబ్లీలో ఓడగొట్టినాం, పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసునే చేసినాం, ఇటీవల జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినాం, సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో 12,726 స్థానాల్లో 8,335 మందిని గెలిపించుకున్నాం. ఎంత ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేదా అని కూడా కేసీఆర్ను ఉద్దేశించి మాత్రం ఇటు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించాడు. 10 సంవత్సరాలు మీరు పాలనలో ఉన్నారు, రాష్ట్రానికి ఏం చేశారు? లక్షల కోట్ల అప్పు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు నా పైన దాదాపు 100కు పైగా కేసులు పెట్టి నన్ను చిత్రహింసలు పెట్టారు. ఆ పగ తీర్చుకోవాలంటే నేను అధికారంలోకి వచ్చాను. ఇప్పుడు నేను సీఎంను. ఆ పగ తీర్చుకోవాలంటే నేను మీ పైన పగ తీర్చుకోవచ్చు. కానీ మీ పైన పగ తెచ్చుకుంటే ఇక్కడ రాష్ట్రం యొక్క విషయాలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నాకు ఇచ్చింది. అందుకే మీ పైన
కక్ష సాధింపు చేయకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు మాత్రమే నీ ప్రయత్నం చేస్తుంటా, ఎవరి పాపం వాళ్ళదని కూడా ఇటు రేవంత్ రెడ్డి మాత్రం ఇటు వ్యాఖ్యానించాడు. అయితే వాస్తవంగా ఇప్పటికే అంటే ఇటు ఎమ్మెల్యే ఎలక్షన్లో తక్కువ సీట్లకే పరిమితమయ్యారు. ఎంపీ ఎలక్షన్లో మాత్రం గుండు సున్నా వచ్చినాయి. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మాత్రం ఇటు ఓడగొట్టారు. దాంతో పాటుగా మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో దాదాపు 12,700 పైచిలుకు సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో 8,000కు పైచిలుకు పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పటికైనా మీకు సిగ్గు రాలేదని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతలను ఉద్దేశించి మాత్రం చాలా తీవ్రంగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నన్ను గెలక్కు అన్ని చూసా, నా తోలు తీస్తానని అంటావా? షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు, ఆయన రోజు మేకలు కోసి మండి నడుపుతుంటాడట. కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు, తోలు తీస్తాడు. ఆయనకు నౌకరు ఇవ్వమని చెప్పిన నౌకరు అయ్యాక ఇంటికి పోయేటప్పుడు దావత్కు ఉచితంగా ఇంత బోటి కాళ్ళు తలకాయలు పెట్టి పాపాను కూడా చెప్పానని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. సాయంత్రం 2 వేసేటప్పుడు పనికొస్తాయంట అవి. మాజీ సీఎంగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, సీఎంగా పనిచేస్తానని చెప్పుకునే నువ్వు ఇలాంటి మాటలా మాట్లాడేది? మేము ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్క తోలు అంటావా? మా సర్పంచులు వచ్చారు, నువ్వు తోలు తీసుడు కాదు, నిన్ను చీల్చి చింతకు కట్టి చింతమడకలో వేలాడదీసి కొడతారు. కొడంగల్ వస్తావా? మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? ఒక్కటైనా అక్కడికి వచ్చే మాట మాట్లాడావా? నన్ను గెలక్కు, నేను అన్ని చూసినా నల్లమల అడవుల నుంచి వచ్చిన. అయితే వాస్తవంగా ఎప్పుడైతే శాసనసభ ఎలక్షన్లు జరిగాయో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలైంది, అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కేసీఆర్ అటు అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు, బయట కనీసం ఒక ప్రెస్ మీట్లు కూడా నిర్వహించలేదు, ఎలాంటి సభలు సమావేశాలకు కూడా అతను హాజరు కాలేదు. కాకపోతే 2 రోజుల క్రితం కేసీఆర్ బయటకు వచ్చి వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం దాదాపు ఒక 70 నిమిషాలకు పైగా ప్రసంగించారు. ఆ 70 నిమిషాల ప్రసంగాలలో మాత్రం ఇటు నీళ్ల పైన మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయం పైన ఇటు కేసీఆర్ మాట్లాడాడు. అయితే ఆ మాట్లాడిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఒక్కసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించలేదు. బహుశా ఆ పేరు ప్రస్తావించకపోవడంతోనే మొత్తానికైతే ఇటు రేవంత్ రెడ్డికి ఎక్కడో కొంచెం కాలినట్టుంది. ఆ కోపంతోనే ఇవన్నీ మాట్లాడుతుండని కూడా ఇటు నెటిజన్స్ దాదాపు సోషల్ మీడియాలో కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నువ్వేమన్నా ఉంటే అసెంబ్లీ సమావేశానికి రా, అక్కడ మాట్లాడుకుందాం, లేదంటే నన్ను ఎక్కడికి చింతమడకకు రమ్మంటావా, లేకపోతే నువ్వు కొడంగల్కి వస్తావా? ఇప్పుడు గెలిచిన సర్పంచ్లు అందరూ ఉన్నారు, ఆ సర్పంచ్లను తీసుకొని మీ చింతమడకకు వస్తా, అక్కడ మాట్లాడుకుందాం అని మాత్రం చాలా ఘాటుగా వ్యాఖ్యానించాడు. నన్ను గెలిపితే ఎట్లుంటుందో నీకు కూడా తెలుసు అని కూడా చాలా ఘాటుగా స్పందించాడు. ఎందుకంటే నేను నల్లమల అడవుల నుంచి వచ్చినా, నాకు అన్నీ తెలుసు ప్రతి ఒక్కటి. నువ్వేం చేసినావు, మీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారు, మీరు ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేసుకున్నారు, ఇవన్నీ నాకు తెలుసు, ఎక్కువ గెలిపితే బాగుండదని కూడా ఫైర్ అయ్యాడు. అయితే ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడాడు, అటు కేసీఆర్ కూడా చాలా మాట్లాడాడు. ఎందుకంటే తోలు తీస్తామని అతను ఎప్పుడు, పేగులు మెడలు వేసుకుంటామని ఇతను ఎప్పుడు, ఇవన్నీ దాదాపు ప్రతిరోజు వీళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఇటు అధికార పక్ష నాయకులు కూడా చాలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కానీ వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం ఏమైనా అక్రమాలకు పాల్పడినట్లయితే, మరి అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం, మరి వాటి మీద విచారణ జరిపి దోషులు ఎవరు, ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేశారని వాటి మీద చర్చ జరపచ్చు కదా అని కూడా మాట్లాడుతున్నారు. వీటిపై చర్చ జరపకుండా, దోషులను శిక్షించకుండా ఓన్లీ వీరిపై వాళ్ళు కాలయాపన చేస్తున్నారే తప్ప వాటి మీద విచారణ జరిగేది లేదు, ముందటికి పోయేది లేదు, వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు. మళ్ళీ వీళ్ళు సాటుకు ఒకరికొకరు మంచిగా మాట్లాడుకుంటారు. కానీ ప్రజలకు ఏం చెప్తారంటే వాళ్ళ మీద వీళ్ళు అనుకోడు, వీళ్ళ మీద వీళ్ళు అనుకోడు. మరి ఇక్కడ దోషులు ఎవరు, దొంగ ఎవరు? కాళేశ్వరం కూల్చిర్రు, లక్షల కోట్ల అప్పయింది, ప్రజల మీద లక్షల కోట్ల బకాయిలు పడ్డాయి అని చెప్పిన మీరు
అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటికి కూడా ఎందుకు విచారణ జరపలేకపోతున్నారు? విచారణ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికైనా మీరు సమాధానం చెప్పాలి కదా. నువ్వేందో నేనేందో తేల్చుకుందాం, దమ్ముంటే నువ్వు నా దగ్గరికి రా, లేకపోతే నేను నీ దగ్గరికి వస్తా, ఓ 1000 మందిని వేసుకొస్తా, ఇదేందో యుద్ధం మీ ఇద్దరికి? మీరు ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు. అలాంటి రాజకీయ నాయకులు మీరు ప్రజల కోసం పనిచేయాలి. ఎవరి అధికారంలో ఉన్నా కూడా ప్రజలతోనే, ప్రజల ధనంతోనే, ప్రజలు కట్టే పన్నులపైన, ప్రజలు కట్టే ట్యాక్సీలతోనే మీరు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అలాంటి వాటికి సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళ మీద వీళ్ళు మాట్లాడుకోవడం, మొత్తానికైతే కాలయాపన చేసి మళ్ళీ ఎలక్షన్లప్పుడు మొత్తం అడ్డగోలు హామీలు ఇస్తారు, మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు, మళ్ళీ అధికారం ఎక్కుతారు, మళ్ళీ కథం వీళ్ళ మీద వాళ్ళు. కానీ ప్రజలకు మాత్రం ఉరిగేది ఏది లేదు. ఇక్కడిది అక్కడనే ఉంటుంది. రోజులకు రోజులు కాలయాపన చేస్తున్నారు అంతే తప్ప ఇప్పటి వరకు కూడా 2.5 సంవత్సరాల నుంచి ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దానిపై విచారణ చేపడతాం, దోషులను కఠినంగా శిక్షిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు మీ మధ్యలో లోపాయికర ఒప్పందం ఎక్కడ జరిగింది? ఇటు బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కుమ్మక్కైతే వాళ్ళు 2 అంటారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని కాంగ్రెస్ ఒకటి అంటారు. ఈ 3 పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శించుకునే తప్ప ఈ దోషులను శిక్షించేది లేదు, ఆ ప్రజాదానాన్ని వెలికి తీయడం లేదు. ఎవరికి వాళ్ళు ఎన్నికేసుకుంటున్నారు పైసలు మాత్రం. మళ్ళీ వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇక్కడ వీళ్ళ కింద ఉన్న కార్యకర్తలు, ప్రజలు వాళ్ళు కొట్టుకుంటారు, ఒకరికొకరు తెచ్చుకుంటారు. వాళ్ళు దూరం అవుతారు కాబట్టి వాళ్ళ పైన ఉన్న నాయకులు మాత్రం అందరూ యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటారు. ఇది జరుగుతుంది. మొదటికైతే నేను జరిగిన ఇటు కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం గరంగా మాట్లాడాడు. ఇంకా అతను చాలా మాట్లాడాడు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని కేసీఆర్ కొడుకు కేటీఆర్ విమర్శిస్తాడు. తండ్రేమో ప్రభుత్వం రియల్ దందా చేస్తుంది అంటాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల అభివృద్ధి జరుగుతుంది, వ్యాపారం ఆదాయం పెంచుతుంది. నేను అయ్యే పేరు చెప్పి మంత్రిని కాలే, పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే, ఆంధ్రలోని గుంటూరు గుడివాడలో చదువుకున్న నీకేం తెలుసు తెలంగాణ గురించి? మీ జాతినంత తెచ్చుకో, మా ఊరికి వస్తావా లేదా మేమే మీ ఊరికి రావాలా? గతంలో గజ్వేల్ వచ్చి చూడు అన్నావు, లక్షల మంది కార్యకర్తలతో పోయి తొక్కితే పాదాలని పోయినావు. మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయం, ఎవరి సొమ్ము గురించి ఆలోచించి చేయం. మా కాళ్ళల్లో కట్టెలు పెడితే మాత్రం ఊరుకోం, మా సంగతి చూపిస్తాం. ఇది మొత్తానికైతే నిన్న జరిగిన కొడంగల్ నియోజకవర్గంలో ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురిని కూడా ఓ రేంజ్లో వారిపైన విరుచుకుపడ్డాడు. ఈ ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటిది? మరి ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్న వ్యక్తి ఈ కాళేశ్వరం పైన కానీ, అంతకుముందు దళిత బంధు పైన కానీ, ఇంకా చాలా పథకాలలో అక్రమాలు జరిగాయి, ఇవన్నీ జరిగినాయని చెప్పినప్పుడు దానిపై విచారణ జరిపి దోషులను శిక్షించాలి కదా, దోషులను వాళ్లకు జైలుకు పంపాలి కదా. ఇవన్నీ విడిచిపెట్టి ఇటువంటి మాటలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ తప్ప ఇలా చేసేది ఏం లేదు. ఇవాళ ఈయన మాట్లాడతాడు, రేపు మళ్ళీ వాళ్ళు ఈయన వేసేటట్లు ఇస్తారు. మొత్తానికైతే కాలయాపన చేస్తారు. ఇంకేమన్నాడంటే, ఇప్పటికైనా వారండి సొంత బిడ్డని చూడకుండా ఇంటి అల్లుడు ఫోన్లనే ట్యాపింగ్ చేస్తుంటారు, ఇంతకన్నా సిగ్గులేనాడు ఉంటాడా అని వాళ్ళ బిడ్డ వాళ్ళే అంటుంటారు. సొంత చెల్లికే బుక్కెడు బువ్వ పెట్టినోడు ఒక మనిషి, తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడబెట్టి బయటకు పంపితివి. సొంత చెల్లికి సమాధానం చెప్పలేనోడు నాకు సవాల్ విసురుతుండు. నా సంగతి నీకు తెలియదు, మీ నాయనని అడుగు, నా గురించి చెబుతాడు. ఇంకో ఆయన కేసీఆర్ గర్జించాడని మాట్లాడుతుండ్రు. గాండ్రింపులు ఉడతవుపులకు ఎవరు భయపడరు, మీ తోలు సంగతి ముందు తెలుసుకోండి. మీ నాటుకోడి తోలు తీసి పసుపు పూసినట్లు పూస్తాం. అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు పోతున్నాయి, ఇప్పటికైనా మారండి, లేకపోతే దేనికి పనికి రాకుండా పోతారు. తెలంగాణలో ప్రతిపక్షం లేదంటే సిగ్గు పోతుందని కూడా నిన్న కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. ఏకంగా అతను ప్రసంగించిన మాటల్లో ఇటు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును ముగ్గురిని కూడా ఏకధాటిగా ఒకరిని తప్పితే మరొకరిని నానా మాటలు, అంటే ముగ్గురిని, ఇటు కేసీఆర్, కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావును ముగ్గురిని కూడా ఒకరిని వదిలిపెట్టకుండా మరొకరిని వాళ్ళపై ఫైర్ అయ్యిండు. సరే, ఇది ఎంత స్పీచ్లు కానీ ఎంత నిన్న ప్రసంగం విన్న ప్రజలు, అదేవిధంగా ఈ పేపర్లు చూసిన వ్యక్తులు, చాలా మంది ప్రజలు ఏమంటున్నారంటే, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక అత్యున్నత స్థానంలో ఉన్నారు,
సో ఇది మొత్తానికైతే నిన్న జరిగిన కొడంగల్ నియోజకవర్గంలో సర్పంచ్ల సమ్మేళనంలో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ఇది. అయితే ఇంత గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వివరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాటలు మాత్రం అతను మాట్లాడిన మాటలు మాత్రం ఇటు ప్రజలు తప్పుదో పడుతున్నారు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక హుందాగా వ్యవహరించాలి. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయం ఎలా ఉండేదంటే ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళు, ఏమైనా రాజకీయంగా విమర్శలు చేసేవారు తప్ప వాళ్ళ పర్సనల్ ఇష్యూ పైన, వాళ్ళ కుటుంబం పైన మాత్రం ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడలేదు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాజకీయం ఎట్లా అవుతుందంటే ఒకరిపై ఒకరు దూషణలు, వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళు విమర్శించడం, వీళ్ళ కుటుంబాన్ని వాళ్ళు విమర్శించడం, మొత్తం అంటే ఒక రాజకీయం అనేది దేనికి దారితీస్తుందో అనేది కూడా చాలా మంది ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈయన రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు మీటింగ్ పెట్టి. ఇంకా రేపు ఇవాళ కథ ఏముంటుందంటే ఇవాళ బీఆర్ఎస్ స్టార్ట్ చేస్తారు. ఆయన మాట్లాడి కదా అని ఈయన మాట్లాడు. ఇంకా వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరు మాట్లాడారు కదా అని బీజేపీలు మాట్లాడతారు. ఇంకా వీళ్ళ ముగ్గురు పార్టీలు ఎట్లా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం తప్ప ప్రజలకు చేసేది ఏం లేదు. ఇప్పటికైనా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న మీరు, మేము కట్టే ట్యాక్స్లతోని ప్రభుత్వం నడిపే మీరు ఇప్పటికైనా పాలనను ఒక సమర్థవంతంగా నడిపించి ప్రజల కోసం మెరుగైన విద్యా వైద్యం కోసం పాటుపడాలని కూడా కోరుకుంటున్నారు.